शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి గారు తెనుగు చేసింది యుద్ధకాండం 124వ సర్గలో ఉన్నాం. 123వ సర్గలో శ్రీరామచంద్రుడు పుష్పక విమానంలో అయోధ్య నది పరిసరాలకు వచ్చారు. 24వ సర్గలో భరద్వాజ మహర్షి ఆశ్రమం దగ్గర భరద్వాజ మహర్షిని కలుస్తారు. 14వ సంవత్సరము పూర్తయిన పిమ్మట పంచమి నాడు శ్రీరాముడు భరద్వాజ ఆశ్రమాన్ని చేరి మనోవాక్కాయ నియతుడై మునికి నమస్కరించారు. శ్రీరాముడు తపోధనుడైన భరద్వాజునకు నమస్కరించి, పూజ్యుడా, అయోధ్య నగరంలో సుభిక్షంగా ఉన్నట్టు ఆరోగ్యం ఉన్నట్లు వినుసున్నావా? ఎందుకంటే భరద్వాజ మహర్షి అయోధ్యకు దగ్గరగా ఉన్నారు. భరతుడు పాలనా కార్యమునందు సావధానంగా ఉన్నాడు కదా, మా తల్లులు జీవించు ఉన్నారు కదా అని ప్రశ్నించాడు. శ్రీరామచంద్రుడు అయోధ్య గురించి అడగడం 14 సంవత్సరాల తర్వాత మళ్ళా ఇదే. శ్రీరాముని మాటలు విని మహాముని అయిన భరద్వాజుడు చాలా సంతోషించాడు. చిరునవ్వుతో శ్రీరామునికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. భరతుడు ఎలా ఉన్నాడని అనుకుంటున్నావు శ్రీరామ అని ఆయన చెప్తున్నారు. భరతుడు మురికి పట్టిన శరీరంతో జటాధారి నార చీరలు కట్టుకొని నీ పాదుకలు ముందుంచుకొని నీ కోసమే ఎదురు చూచుచున్నాడు. ఇంట్లో అందరూ క్షేమమే. యుద్ధంలో జయాన్ని పొందు ఓ రామ. పూర్వం నీవు కైకేయి మాటను తండ్రి ఆజ్ఞను పాలిస్తూ రాజ్యభ్రష్టుడవై కేవలము ధర్మాన్ని ఆచరించడందు అభిలాషతో సర్వస్వాన్ని విడిచి అన్ని భోగములు పరిత్యజించి వనములోని దుంపలను తింటూ నారచీరలు ధరించి తమ్మునితోనూ భార్యతోనూ కలిసి కాలి నడక చేత మహారణ్యంలో ప్రవేశించుతుండగా చూసి అప్పుడు నాకు జాలి కలిగింది నిన్ను చూసి. ఇప్పుడు కార్యాన్ని సాధించి శత్రువులను సంహరించి మిత్ర బంధువులతో, ఎందుకంటే వానరులందరితో కలిసి వచ్చాడు, మిత్ర బంధువులతో కలిసి వచ్చిన నిన్ను చూసి నాకు చాలా ఆనందం కలిగింది రామ. రామ, నువ్వు జనస్థానంలో ఉన్నప్పుడు అనుభవించిన అధికమైన సుఖము దుఃఖము కూడా నాకు పూర్తిగా తెలిసాయి. బ్రాహ్మణుల తపస్సును రక్షించుట అనే కార్యం చేయడం కోసం నువ్వు ప్రార్థించబడ్డావు. నువ్వు ఆ మునులందరినీ రక్షిస్తున్నావు. నీ భార్య అయిన దోషశూన్యురాలైన ఈ సీతను రావణుడు హరించాడు. ఈ సంగతి కూడా నాకు తెలుసు. ధర్మరక్షకుడవైన ఓ శ్రీరామ, నువ్వు మాయామారీచుణ్ణి చూడడం, సీతాపహరణము, నువ్వు కబంధుణ్ణి చూడడం, పంపా నది తీరానికి వెళ్ళడం, సుగ్రీవునితో స్నేహం చేయడం, వాలిని వధించడం, సీతను వానరులు వెతుక్కుంటూ వెళ్ళడం, హనుమంతుడు చేసిన ఘనకార్యాలు, సీత వృత్తాంతం తెలిసిన పిమ్మట నలుడు సేతువును నిర్మించడం, సంతోషించిన వానర నాయకులు లంకను కాల్చివేయడం, పుత్ర బంధుమిత్రులతో సైన్యంతో వాహనాలతో సహా బలము చేత గర్వితుడైన ఆ రావణుణ్ణి నువ్వు రణములో సంహరించడం, దేవతలకు బాధ కలిగించు శత్రువైన అతన్ని చంపిన పిమ్మట నువ్వు దేవతలతో కలయడం, వారు నీకు వరాలు ఇవ్వడం, ఈ విషయములన్నీ కూడా నేను తపోబలము చేత తెలుసుకున్నాను. భరద్వాజ మహర్షి తపోబలంతో దివ్య దృష్టితో అన్ని తెలుసుకున్నారు. ఇక్కడ నుండి అయోధ్యకు వెళ్ళి వచ్చే నా శిష్యులు అక్కడి వార్తలు నాకు చెప్తుంటారు. అక్కడ అయోధ్య గురించి దివ్య దృష్టి అక్కర్లేదు. శస్త్రధారుల్లో శ్రేష్ఠుడైన రామ, నేను కూడా నీకు ఒక వరం ఇస్తాను. ఈ పూజను స్వీకరించు. ఇవాళ ఇక్కడ ఉండు, రేపు అయోధ్యకు వెళ్ళవచ్చు అని భరద్వాజుడు చెప్పాడు. శ్రీమంతుడైన శ్రీరాముడు భరద్వాజ మహర్షి మాట విని తప్పక అట్లే చేసేదను అని శిరస్సు వంచి సంతోషపూర్వకంగా అంగీకరించి వరమును కోరెను. పూజ్యుడైన మహాముని, నేను అయోధ్యకు వెళ్ళుచున్నప్పుడు మార్గంలోని వృక్షములన్నీ అకాలమునందు కూడా ఫలించుగాక, తేనెను స్రవించుగాక, అమృతం వంటి అనేకములైన ఫలములు లభించుగాక. అది శ్రీరామచంద్రమూర్తి అడిగిన వరం.
ప్రకృతి గురించి అడిగారు ఆయన. భరద్వాజ మహర్షి భరతుడికి అతని సైన్యానంతటికీ ఆతిథ్యాన్ని ఇచ్చారు. ఇప్పుడు శ్రీరాముడికి వానరులందరికీ కూడా ఆతిథ్యాన్ని ఇస్తున్నారు. అట్లే అగుగాక అని భరద్వాజ మహర్షి పలికి వెంటనే అక్కడ ఉన్న వృక్షాలన్నీ స్వర్గంలోని వృక్షాలతో సమానాలయ్యాయి. వాళ్ళు వెళ్ళవలసిన 3 యోజనముల దూరంలో అంతటా కూడా పళ్ళు లేని చెట్టు లేదు. మొత్తం చెట్లన్నీ పళ్ళతో నిండిపోయినాయి. పూలు లేని చెట్లు లేదు, మొత్తం అన్ని పూలు పూసాయి. ఎండిపోయిన చెట్లన్నీ పూర్తిగా ఆకులతో నిండి అన్ని చెట్లు తేనెను స్రవించాయి. సంతోషించి ఆ వానర నాయకులందరూ స్వర్గాన్ని జయించిన వాళ్ళలాగా ఆనందభరితులై దివ్యములైన అనేకములైన ఆ ఫలాలను ఇష్టానుసారము భుజించారు. శ్రీమద్ రామాయణం నందలి యుద్ధకాండలోని 124వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 125వ సర్గ. హనుమంతుడు గుహనకు భరతునకు శ్రీరాముని గురించి చెప్పడం. పిమ్మట శ్రీరాముడు అయోధ్యను చూచి ప్రియ విషయం చేయదలిచిన వాడే, అంటే ముందుగా వర్తమానం పంపించాలి అట్టి ప్రియాన్ని గురించి ఆలోచన చేశాడు. బుద్ధిమంతుడైన శ్రీరాముడు ఆలోచించి పిదప వానరుల మీద దృష్టి ప్రసరింపచేశాడు. చేసి హనుమంతుడిని పిలిచాడు దగ్గరికి. వానర శ్రేష్ఠ, నువ్వు శీఘ్రంగా అయోధ్యకు వెళ్ళు. రాజభవనంలోని వారందరూ క్షేమమా అనే విషయాన్ని తెలుసుకో. శృంగబేరపురానికి వెళ్ళు. అరణ్యంలో నివసించుచు నిషాద ప్రభువు ఆయన ఆ గుహునితో నా మాటగా నేను క్షేమంగా ఉన్నాను అని కుశలాన్ని చెప్పు. నేను ఏ రోగము లేకుండా బాధలు తొలగి సుఖంగా ఉన్నాను అని విని గుహుడు చాలా సంతోషించగలడు. స్నేహితుడు కదా అతడు, నాతో సమానుడైన స్నేహితుడు. నిషాదుల ప్రభు అయిన ఆ గుహుడు సంతోషించి నీకు అయోధ్యకు వెళ్లే మార్గాన్ని, భరతుని వృత్తాంతాన్ని చెప్పగలడు. నువ్వు నా మాటగా భరతునితో నా కుశల వృత్తాంతం చెప్పు. భార్యతోనూ లక్ష్మణునితోనూ కూడిన నేను నా పితృవాక్య పాలనకు పరిపూర్ణంగా కావించి తిని అని చెప్పు. బలవంతుడైన రావణుడు సీతను అపహరించడం, సుగ్రీవునితో నా సంభాషణం, యుద్ధంలో వాలివధ ఇవన్నీ అతనికి చెప్పు. సీతను అన్వేషించడం, నువ్వు అత్యధికమైన జలం కల అనంతమైన సముద్రమును దాటి ఆమెను కనుగొన్న విధానాన్ని కూడా చెప్పు. నేను సైన్యంతో సముద్రాన్ని చేరడం, సముద్రుడు నాకు దర్శనమివ్వడం, సేతును కట్టడం, రావణుని వధను గురించి కూడా నువ్వు భరతుడికి చెప్పు. బ్రహ్మేంద్ర వరుణులు నాకు వరాన్నిచ్చటం, మహేశ్వరుని అనుగ్రహం చేత నేను తండ్రి గారిని కలవడం కూడా చెప్పు. సౌమ్యుడా, నేను విభీషణుతోనూ సుగ్రీవునితోనూ కలిసి వచ్చినట్లు భరతునకు తెలుపు. శ్రీరాముడు శత్రువులనందరినీ జయించి చాలా ఉత్తమమైన కీర్తిని పొంది కార్యమునందు సఫలుడై మహాబలవంతులైన మిత్రులతో కలిసి వచ్చుచున్నాడు అని చెప్పు. ఈ మాటలు విన్న పిమ్మట భరతుని ముఖాన్ని చూడు. నువ్వు ఆకారం ఎలా ఉందో గమనించు. నన్ను గురించి ఇంకేదన్నా జరిగిందా అది గమనించు. అతని ముఖంలో భావాలని నువ్వు గమనించు. అక్కడ జరుగుతున్న వృత్తాంతాలన్నీ తీసుకో. ముఖవర్ణం చేత కాని, చూపు చేత కాని, మాటల చేత కాని భరతుని ముఖభావాలను సరిగ్గా తెలుసుకో. సమస్త భోగాలతో సమృద్ధమై ఏనుగులతో, గుర్రాలతో, రథాలతో నిండి ఉన్న తండ్రి తాతల నుంచి వస్తున్న రాజ్యం ఎవరి మనస్సునైనా మార్చేస్తుంది. భరతుడి మనస్సు మారిందా లేదా తెలుసుకో. శ్రీరామచంద్రమూర్తికి తెలుసు భరతుడి మనస్సు మారదని, కానీ అయినా సరే చెప్తున్నారు. ఇంతకాలము రాజ్యముతో సంబంధం ఉండటం చేత శ్రీమంతుడైన భరతుడికి తనకే ఈ రాజ్యం ఉండాలి అని కోరుకుంటే నేను ఇక్కడే వెనక్కి వెళ్ళిపోతాను. భరతుడికి ఇష్టమైందే చేస్తాను నేను. అతడే ఈ సమస్త భూమండలాన్ని పరిపాలించుగాక. హనుమంతుడా, భరతుని ఆలోచనను ప్రయత్నాలను తెలుసుకొని మేము అయోధ్యకు చాలా దూరం వెళ్ళకముందే శీఘ్రముగా రమ్ము అని పలికాడు శ్రీరామచంద్రమూర్తి. ఇలా రాముడు ఆజ్ఞాపించగా హనుమంతుడు మనుష్య రూపాన్ని ధరించాడు. తొందరపడుతూ అయోధ్య వైపు వెళ్ళాడు. అతను మహాసర్పమును పట్టదల్చిన గరుత్మంతుడు వేగంగా ఎగిరినట్లు పైకి వేగంగా ఎగిరాడు. హనుమంతుడు పక్షుల సంచార స్థానమైన ఆకాశంలోనికి ఎగిరి భయంకరమైన గంగా యమున సంగమాన్ని దాటి, ప్రయాగని దాటి శృంగబేరపురాన్ని చేరాడు. గుహుని వద్దకు వెళ్ళాడు. శుభకరమైన వాక్కుతో సంతోషపూర్వకంగా గుహునితో మాట్లాడాడు. గుహునితో ఇలా అన్నాడు: నీ మిత్రుడు కాకుత్స వంశమునందు పుట్టినవాడు, సత్యమైన పరాక్రమం గలవాడు,
సీతాలక్ష్మణ సమేతుడు ఆయన శ్రీరాముడు నీ క్షేమాన్ని అడుగుతున్నాడు. శ్రీరాముడు భరద్వాజ మహర్షి మాట ప్రకారం పంచమి నాటి రాత్రి ఆ ఆశ్రమంలో ఉండి ఆ ముని అనుమతిచే రేపు బయలుదేరి రాగలడు. అలాంటి రాముణ్ణి అచిరకాలంలో నువ్వు చూడగలవు అని గుహుడికి చెప్పాడు. సంతోషంతో గుహుడి శరీరం గగురుపాటు చెందింది. గొప్ప తేజస్సు వేగము గల ఆ హనుమంతుడు ఈ మాట చెప్పేసి ఇంకా మరో ఆలోచన ఏమీ లేనివాడి మళ్ళా వేగంగా ఎగిరాడు. దారిలో పరశురామ తీర్థాన్ని, వాలుకిని నదిని, వరూధి నదిని, గోమతి నదిని, భయంకరమైన మద్ది చెట్ల అడవిని, వేల కొలది ప్రజలను, విశాలమైన జనపదాలను అన్నీ దాటాడు. చాలా తొందరగా ఆ దూరమైన మార్గాన్ని దాటి వెళ్ళి దేవేంద్రుని ఉద్యానవనమైన నందనవనమునందు చైత్ర రథమును ఉద్యానవనమునందు ఉన్న వృక్షంలాగా ఉన్న నంది గ్రామానికి చేరాడు. నంది గ్రామం సమీపం నందున్న వికసించిన వృక్షాలను సమీపించాడు. నంది గ్రామంలో భరతుడున్నాడు. అవి స్త్రీల చేతను పుత్రుల చేతను కూడా బాగా అలంకరించుకొని ఉన్న విహరించుతున్న వృద్ధులతో సేవించబడుతూ ఉన్నాయి. హనుమంతుడు చెట్లని చూసి చాలా ఆనందించాడు. అయోధ్యకు క్రోసు దూరంలో నారచీరలు కృష్ణాజినము ధరించి ఆశ్రమంలో నివసించి కృషించి దీనుడుగా ఉన్న భరతుడిని చూశాడు. హనుమంతుడు సోదరుని గూర్చిన దుఃఖం చేత కృషించిపోయి ఉన్న భరతుడిని చూశాడు. జడలు గట్టిన జుట్టుతో మురికి పట్టిన దేహంతో ఉన్న భరతుడిని చూశాడు. అతడు ఫలమూలనములను మాత్రమే తింటున్నాడు. ఇంద్రియాలను నిగ్రహించుకొని తాపసుడై ధర్మాన్ని ఆచరిస్తున్నాడు. ఎత్తైన జటాభారంతో నారచీరలు కట్టుకొని చర్మము వస్త్రములుగా ధరించి నియమవంతుడై పరిశుద్ధమైన మనస్సుతో బ్రహ్మర్షితో సమానమైన తేజస్సుతో భరతుడు ప్రకాశిస్తున్నాడు. రామ పాదుకలు ఎదుట ఉంచుకొని రాజ్యాన్ని పాలిస్తున్నాడు. లోకములో ఉన్న 4 వర్ణాల వారిని ఎలాంటి భయమో లేకుండా భరతుడు రక్షిస్తున్నాడు. శుద్ధమైన చరిత్ర గల మంత్రులు, పురోహితులు, పనులలో సావధాన చిత్తులైన సేనానాయకులు కాషాయాంబరదారులై అతని దగ్గర కూర్చునున్నారు. ధర్మమునందు ఆసక్తి గల పౌరులు నారచీరలు కృష్ణాజనము ధరించిన రాజకుమారుడైన భరతుడు ఏ భోగములు అనుభవించకుండా ఉంటే తాము భోగములు అనుభవించడం ఏమిటి అని పౌరులు కూడా భోగములను అనుభవించడం లేదు, భోగములు అనుభవించడానికి ఇష్టపడటం లేదు. సకల ధర్మములు తెలిసిన దేహము ధరించిన మరొక ధర్మమా అన్నట్లున్నట్ట భరతుడు. అటువంటి భరతుడితో హనుమంతుడు అంజలి ఘటించి ఇలా మాట్లాడాడు. నారచీరలు జటలు ధరించి దండకారణ్యంలో నివసించుతున్న ఏ శ్రీరాముని గురించి నీవు దుఃఖించుతున్నాడో ఆ శ్రీరాముడు నీ క్షేమమును గూర్చి అడుగుతున్నాడు. ఓ ప్రభు, నీకు ప్రియమైన విషయమును చెప్పుతున్నాను విను. చాలా దారుణమైన ఈ శోకమును విడిచిపెట్టు. ఈ ముహూర్తంలో నీవు నీ సోదరుడైన శ్రీరాముని కలవబోతున్నావు. శ్రీరాముడు రావణుని చంపి సీతను మరల పొంది చేయదగిన కార్యమును పూర్తి చేసుకున్నవాడై మహాబలవంతులైన మిత్రులతో కలిసి వచ్చుచున్నాడు. గొప్ప తేజస్సు గల లక్ష్మణుడు మహేంద్రునితో కూడిన శచీదేవి వలె శ్రీరామునితో కూడిన కీర్తిమంతురాలైన సీతాదేవి కూడా వచ్చుచున్నారు. హనుమంతుడన్న ఈ మాటలు విని భరతుడు ఒక్కసారి ఆనందం వచ్చింది. సంతోషించి ఆ ఆనందంతో నేల మీద పడిపోయాడు. సంతోష అతిరేకం చేత మూర్ఛ చెందాడు. పిమ్మట భరతుడు ముహూర్త కాలంలో లేచాడు. తెప్పరిల్లి ప్రియవార్త చెప్పిన ఆ హనుమంతుని కౌగలించుకొని ఉన్నాడు. హనుమంతుడు సీతమ్మవారిని చూసొచ్చినప్పుడు శ్రీరామచంద్రుడు హనుమంతుడిని కౌగలించుకొని ఈ కౌగిలినే నేను నీకు ఇవ్వగలను అన్నాడు. ఇప్పుడు భరతుడు అంతకంటే గొప్పదేది ఇవ్వలేరు. హనుమంతుడిని కౌగలించుకొని మూర్తీభవించిన సంతోషమైన అధికమైన ఆనందాశ్రువులతో అతన్ని తడిపేస్తున్నాడు. సౌమ్యుడా, నా మీద జాలుకొని వచ్చిన నువ్వు దేవతా పురుషుడివా లేక మానవుడివేనా? మానవ రూపంలో వచ్చాడు హనుమంతుడు. ప్రియమైన వృత్తాంతాన్ని చెప్తున్న నువ్వు ఇలాంటి ప్రియాన్ని చెప్పినందుకు నీకు 1,00,000 గోవులు ఇస్తాను, 100 గ్రామాలను దానం ఇస్తాను,
కుండలాలను ధరించిన సదాచారవతులైన అవివాహితులైన 16 మంది కన్యలను భార్యలుగా ఇస్తాను. బంగారు శరీర ఛాయ గల అందమైన ముక్కులు, ఊరువులు గల చంద్రుని వంటి అందమైన ముఖములు గల సకల ఆభరణాలు అలంకరించుకున్న ఉత్తమ కులజాతులు గల స్త్రీలను నీకు దాసీలుగా ఇస్తాను అని భరతుడు పలికాడు. ఇవన్నీ కూడా హనుమంతుడికి అక్కర్లేదు. భరతుడు అత్యద్భుత విషయం వంటి శ్రీరాముని రాకను గురించి హనుమంతుని నుండి విని శ్రీరాముని చూడవలెను అనే కోరికతో ఆనందభరితుడై మరలా సంతోషముతో ఇలా పలికెను. శ్రీమద్ రామాయణం నందలి యుద్ధకాండలోని 125వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 126వ సర్గ. హనుమంతుడు భరతునకు మొత్తం జరిగిన వివరాలన్నీ కూడా చెప్పడం. హనుమంతుడు ఇలా చెప్తున్నాడు. చాలా సంవత్సరాల పాటు భరతుడు ప్రశ్నిస్తున్నాడు. చాలా సంవత్సరాల పాటు మహారణ్యానికి వెళ్ళిన నా ప్రభువును గుర్చిన ఆనందకరమైన వర్ణనమును చాలా సంవత్సరాల తర్వాత నేను వింటున్నాను. ఇప్పుడు మానవుడు బ్రతికి ఉంటే 100 సంవత్సరాలకైనా ఆనందం లభించును అనేది లోకోక్తి. నా విషయంలో కళ్యాణకరంగా ఉందని నాకు తోస్తోంది. శ్రీరామునకు వానరులకు ఎలా, ఏ దేశమందు, ఎందు నిమిత్తము సంబంధం ఏర్పడింది? శ్రీరాముడు వానరులతో కలిసి వస్తున్నాడు అన్నావు కదా, వానరులు ఎలా కలిశారు? అడుగుతున్న నాకు యథార్థమును తెలుపుము అని బ్రసిపై ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్ట హనుమంతుడిని భరతుడు ప్రశ్నించగా, హనుమంతుడు వనములో జరిగిన శ్రీరాముని వృత్తాంతాన్ని అంతటినీ కూడా భరతుడికి చెప్పాడు. ఓ గొప్ప బాహువులు గల ఓ ప్రభు, నీ తల్లికి 2 వరాలను ఇవ్వడం, శ్రీరాముడు అరణ్యానికి పంపబడ్డం, పుత్రశోకంతో దశరథ మహారాజు మరణించడం, నిన్ను దూతల ద్వారా రాజగృహం నుంచి తెరప్పించడం, అయోధ్యకు వచ్చిన నువ్వు రాజ్యాన్ని అంగీకరించకపోవడం, సత్పురుషుల ధర్మాన్ని పాటిస్తూ నువ్వు చిత్రకూటానికి వెళ్ళి రాజ్యమును స్వీకరించమని పలుకుచు శత్రు సంహారకుడైన సోదరుణ్ణి కోరడం, రాజు మాట మీద నిలిచిన శ్రీరాముడు రాజ్యాన్ని అంగీకరించకపోవడం, అన్నగారి పాదుకలు తీసుకొని నీవు మరలా తిరిగి రావడం, ఈ విషయాలన్నీ నీకు జరిగినట్లు గుర్తున్నాయి కదా. నువ్వు తిరిగి వెళ్ళిపోయిన పిమ్మట ఏమి జరిగిందో అది నేను చెప్తాను విను. అప్పుడు నువ్వు తిరిగి వెళ్ళిపోయిన పిమ్మట శ్రీరాముడు ఈ కొత్త మనుషులను చూచుట చేత భయపడిన మృగ పక్ష్యాదులు గల పీడింపబడిందా అన్నట్లున్న వనంలోనికి ప్రవేశించాడు. పిమ్మట అతను ఏనుగుల చేత మర్దించబడిన సింహ, వ్యాఘ్ర, మృగములతో వ్యాకులంగా ఉన్న నిర్జనమై భయంకరంగా ఉన్న ఆ దండకారణ్యంలోకి ప్రవేశించారు. సీతారామ లక్ష్మణులు దట్టమైన ఆ అరణ్యంలో వెళ్తుంటే వారి ఎదురుగా విరాధుడు అనే రాక్షసుడు బిగ్గరగా అరచుతూ కనబడ్డాడు. చేతులు పైకెత్తి గొప్ప ధ్వని చేస్తున్న అతన్ని ఎత్తి అరుచుతున్న ఏనుగుల్లాగా ముఖాన్ని కిందకుండి గోతిలో పడేశారు. సోదరులైన రామలక్ష్మణులు ఇద్దరు ఎవ్వరూ చేయజాలని ఆ పని చేసి సాయంకాలానికి శరభంగుని ఆశ్రమానికి వెళ్ళారు. సుందరమైన ఆశ్రమం అది. శరభంగుడు స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గానికి వెళ్ళిన పిమ్మట శ్రీరాముడు మునులందరికీ నమస్కరించి అక్కడి నుంచి జనస్థానానికి వెళ్ళాడు. ఒకరోజు శూర్పణఖ అనే రాక్షసి శ్రీరాముని వద్దకు వచ్చింది. అప్పుడు శ్రీరాముడు ఆజ్ఞాపిస్తే మహాబలశాలైన లక్ష్మణుడు ఖడ్గాన్ని గ్రహించి, మొత్తం రామాయణం అంతా చెప్తున్నారు హనుమంతుడు, ఖడ్గాన్ని గ్రహించి ఆమె చెవులు ముక్కు భేదించాడు. అక్కడ నివసిస్తున్నప్పుడు మహాత్ముడైన శ్రీరాముడు జనస్థానంలో నివసిస్తున్న 14,000 మంది రాక్షసులను చంపాడు. అందరూ యుద్ధరంగానికి వచ్చిన రాక్షసులను ఒక్క శ్రీరాముడు 1.5 ముహూర్త కాలంలో సంహరించాడు. శ్రీరాముడు యుద్ధంలో గొప్ప పరాక్రమము, బలము కలవాడనే తపస్సుకు విఘ్నం చేసే దండకారణ్యవాసులైన రాక్షసులందరినీ చంపేశాడు. మునులను రక్షించాడు. కరుణ్ణి కూడా చంపాడు. ముందుగా దూషణుణ్ణి, పిదప త్రిశిరస్సుని చంపాడు. అప్పుడు రాక్షసులు చనిపోవడం చేత దుఃఖితురాలై మూర్ఖురాలైన శూర్పణఖ రావణుని వద్దకు వెళ్ళి చెప్పింది. రావణుడి చెల్లెలు ఈ శూర్పణఖ. రావణుడి అనుచరుడైన మారీచుడు అనే భయంకరుడైన రాక్షసుడు రత్న వికారమైన ఒక అందమైన మృగంగా తయారయ్యాడు.
తయారయ్యి సీతను లోపపెట్టాడు. అప్పుడు సీత రాముడితో ఏమందంటే, ఈ మృగాన్ని పట్టుకో, అది ఉంటే మన ఆశ్రమం సుందరంగా మనోహరంగా ఉంటుంది అని పలికింది. అప్పుడు శ్రీరాముడు ధనస్సు హస్తమునందు ధరించి ఆ మృగం వెంట పరిగెత్తాడు. పారిపోతున్న దాన్ని వంగిన కణుపులు గల బాణంతో చంపాడు. ఓ సౌమ్యుడా, అప్పుడు శ్రీరాముడు మృగాన్ని వెంబడించి వెళ్తుంటే లక్ష్మణుడు కూడా బయటికి వెళ్ళగా రావణుడు ఆశ్రమంలో ప్రవేశించాడు. సీతమ్మ వారు పంపించింది అని చెప్పల హనుమంతుడు. అంగారక గ్రహము ఆకాశమునందు రోహిణిని గ్రహించినట్లు రావణుడు సీతను బలాత్కారంగా పట్టుకున్నాడు. ఆమెను రక్షింపదలిచిన జటాయువును యుద్ధంలో చంపి సీతను తీసుకొని శీఘ్రంగా వెళ్ళిపోయాడు. పర్వత శిఖరమునందున్న పర్వతం వంటి వానరులు సీతను తీసుకొని పోతున్న రాక్షసరాజైన రావణుని ఆశ్చర్యంగా చూశారు. మహాబలశాలి రాక్షసరాజు అయిన రావణుడు ఇంకా శీఘ్రంగా వెళ్ళి మనోవేగం వంటి వేగం గల ఆ పుష్పక విమానాన్ని ఎక్కి సీతతో కూడా లంకలో ప్రవేశించాడు. రావణుడు సీతను బంగారం చేత అలంకరించబడిన సుందరమైన గృహనందుంచి మాటలతో ఓదార్చి బతుకులాడుకున్నాడు. సీత ఆ రావణునకు అతని మాటలకు గడ్డి పరికంత కూడా విలువ ఇవ్వలేదు. తర్వాత ఆమె అశోకవనంలో ఉంది. శ్రీరాముడు ఆ మృగాన్ని చంపి వెనక్కి మరలొచ్చాడు. అప్పుడు తిరిగి వస్తున్న శ్రీరాముడు వనంలో జటాయువును చూచి తన తండ్రి కంటే ఎక్కువ ఇష్టడైన జటాయువు చంపబడుటను చూసి వ్యధ చెందాడు. సీతను వెతుకుతున్న లక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు గోదావరి నది ప్రాంతమునందు పుష్పించిన వన ప్రదేశములందు సంచరించాడు. రామలక్ష్మణులు మహారణ్యములో కబంధుడు అనే రాక్షసుణ్ణి కలుసుకున్నారు. పిమ్మట రాముడు ఆ కబంధుడు చెప్పగా ఋష్యముఖ పర్వతానికి వెళ్లి సుగ్రీవుణ్ణి కలుసుకున్నాడు. ప్రారంభం నందే వారిద్దరి సమాగమము ప్రేమతో హృదయపూర్వకంగా జరిగింది. పూర్వము సుగ్రీవుణ్ణి అతని సోదరుడైన వాలి కోపంతో దూరంగా తరిమేశాడు. ఈ రామ సుగ్రీవులు పరస్పరం సంభాషించుకోవడం చేత వారి స్నేహము చాలా గాఢమైంది. ఇద్దరు ఒకే రకమైన కష్టంలో ఉన్నారు. శ్రీరాముడు గొప్ప శరీరము బలము కల వాలిని యుద్ధంలో తన బాహు పరాక్రమం చేత చంపాడు. సుగ్రీవునకు స్వరాజ్యము లభించింది. రాజ్యమునందు స్థాపించబడిన సకల వానర సహితుడైన సుగ్రీవుడు సీతను వెతికిస్తాను అని శ్రీరామునకు ప్రతిజ్ఞ చేసి చెప్పాడు. మహాత్ముడైన వానరరాజు సుగ్రీవుడు ఆజ్ఞాపించి 10 కోట్ల వానరులను అన్ని దిక్కులకు పంపించాడు. మేము వింధ్య పర్వతం దగ్గరికి వెళ్ళాం. అక్కడ దారి తప్పి చాలా దుఃఖంతో బాధపడుతుంటే చాలా కాలం గడిచిపోయింది. జటాయువు సోదరుడైన పరాక్రమవంతుడైన సంపాతి సీత రావణుని ఇంటిలో ఉన్నది అని చెప్పాడు. నేను దుఃఖంతో నిండిన నా మిత్రుల దుఃఖాన్ని తొలగిస్తూ నా బలానే ఊతగా కొని 100 యోజనాలు దాటాను. అక్కడ నేను అశోకవనంలో ఒక స్త్రీని చూశాను. ఆమె పట్టుచీర కట్టుకునుంది, మాలిన్యంతో నిండుంది, దృఢమైన వ్రతాన్ని పాలిస్తోంది. ఆమె ఆనంద శూన్యురాలై ఆనందం లేకుండా ఉంది. నేను ఆమెను సమీపించి దోషరహితురాలైన ఆమెను అన్ని విషయములు యథాన్యాయముగా అడిగాను. ఆమెకు రామనామం గుర్తుగల ఉంగరాన్ని ఆనవాలుగా ఇచ్చాను. నేను సీత నుండి ఆనవాలుగా చూడామణిని గ్రహించాను. చరితార్థుడనై వెనక్కి వచ్చాను. తిరిగి వచ్చిన నేను ఆ కాంతి గల ఆ మణిని శ్రీరామునకు ఆనవాలుగా ఇచ్చాను. సీత వార్త విని శ్రీరాముడు మరణించనున్న రోగి అమృతమును తాగినట్లు వలె జీవితం నందు ఆశ కలవాడయ్యను. ఉద్యమం చేయనున్నవాడై శ్రీరాముడు ప్రళయకాలం నందు సమస్త లోకములను సంహరించు అగ్నివలే లంకను నశింప చేయుటకు నిర్ణయించుకొను. పిమ్మట సముద్రమును చేరి నలుని చేత సేతువును నిర్మింపచేశాను. ఆ సేతువు ద్వారా వానరసేన సముద్రాన్ని దాటింది. నీలుడు ప్రహస్తుణ్ణి, రాముడు స్వయంగా రావణ కుంభకర్ణులను, లక్ష్మణుడు ఇంద్రజిత్తును చంపారు. శ్రీమంతుడు శత్రు సంహారకుడు అయిన శ్రీరాముడు ఇంద్ర యమ వరుణులతోనూ మహేశ్వర బ్రహ్మదేవులతోనూ దశరథునితోనూ కలిసి వారి వల్ల అనేకమైన వరములను పొందెను. అక్కడికి వచ్చిన ఋషులు దేవర్షులు కూడా శ్రీరామునకు వరములు ఇచ్చిరి. ప్రేమతో వారందరూ ఇచ్చిన వరములు తీసుకున్న శ్రీరాముడు
వానరులతో కలిసి పుష్పక విమానం మీద కిష్కింధకు వచ్చాను. ఇప్పుడు శ్రీరాముడు గంగా తీరాన్ని చేరి ఉన్నాడు. భరద్వాజ ముని ఆశ్రమంలో ఉన్నాడు. రేపు పుష్యయోగం, అందుచేత ఎట్టి విఘ్నములు లేకుండా శ్రీరాముణ్ణి రేపు చూడగలవు అని హనుమంతుడు మొత్తం ఈ రామాయణ రామగాథను మొత్తాన్ని భరతుడికి చెప్పి, ఇవాళ రాత్రికి భరద్వాజ మహర్షి ఆశ్రమంలో ఉంటారు, రేపు పొద్దున వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు అని చెప్పాడు. భరతుడు మధురములైన హనుమంతుని మాటలు విని సంతోషించి అంజలి ఘటించి మనస్సుకు సంతోషం కలిగించే విధముగా నా కోరిక చాలా కాలానికి తీరినది కదా అని పలికాడు. శ్రీమద్ రామాయణం నందుల యుద్ధకాండలోని 126వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.